దేవుడు లేడు, దయ్యం లేదు అన్న మా మామగారు. మా అక్కలు ఇస్కాన్లోకి వెళ్ళిపోయారు, అమ్మాలు విగ్రహారధికులు ఉన్నారు. మరి పచ్చి తాగబోతు నా తాగబోతుంటే రోజుకి 10 నుండి 15,000 రూపాయలు తాగుడికే ఖర్చు పెట్టి పచ్చి తాగబోతు నా భర్త తను త్రాగడం వల్ల చచ్చిపోతాడో బతుకుతాడని తెలియక రాత్రులు తిరిగిన దేవుడు లేడు, తిరగలేని హాస్పిటల్ కూడా లేదు. వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. మా అమ్మాళ్ళ దేవుడు ఏమీ చేయలేదు, నేను తిరిగిన దేవుళ్ళు ఏమీ చేయలేదు. ఏ దేవుడు ఏమీ చేయలేదు. అసలు దేవుడు ఎక్కడున్నాడో, అసలు దేవుడు ఎప్పుడు న్యాయం చేస్తాడని నేను ఎదురు చూసిన క్షణమే ఉంది తప్ప దేవుళ్ళు ఎవ్వరూ కూడా బాబు విషయంలో నాకు ఉపవాసాలు ఏమైనాయి. నేను తిరిగిన గుళ్ళు చుట్టూ ఎన్నోసార్లు తిరిగాను, ఆ గుళ్ళు ఆ ప్రదక్షిణలు చేశాను, ఎన్నో ముక్కులు ముక్కాను. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి నా జీవిత సాక్ష్యాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది మరి దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, మరి నా కుటుంబాన్ని మార్చిన విధానాన్ని బట్టి మరి ఈ సాక్ష్యం నేను చెప్పడం జరుగుతుందండి. దయచేసి మీరందరూ కూడా వీడియో మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి. ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడండి. ఈరోజు నా కుటుంబాన్ని నేను జ్ఞానం కలిగి నడిపించుకోవడానికి, మరి సమాజంలో అనేకులకి మరి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగకరంగా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు నా జీవితాన్ని. మరి మీరందరూ చూసి దీన్ని బట్టి మీరందరూ కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని మరి అందరికీ సహాయకరంగా ఉండాలని, అలాగే నాకు కూడా మీరు సపోర్ట్ చేయాలని. ముఖ్యంగా ఏంటంటే మాది ఈస్ట్ గోదావరి అండి. మాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర ఏలేశ్వరం అనే గ్రామం అండి మాది. నా పేరు వరలక్ష్మి అండి. మరి నా తండ్రి గారి పేరు వేమన రాజారావు, నా తల్లి పేరు వేమన వెంకటరమణ. మరి నాకు మేము నలుగురు పిల్లలమండి మా తల్లిదండ్రులకి. మా తాతయ్య గారి పేరు వేమన అబద్ధం. మరి నా తల్లిదండ్రులకి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అన్నమాట. మా అక్క అయితే మాత్రం వేమన రూపావతి అండి. తను చాలా విగ్రహారాధనలో ఉన్నారండి. వాళ్ళు ఇస్కాన్లో అదే కృష్ణుడు టెంపుల్ ఉంటుంది కదండి, అందులో వాళ్ళు పరిచర్య చేస్తున్నారన్నమాట. అలాగే నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా మరి దేవునిలో వెంకన్న బాబుని ఎక్కువ కొలుస్తారు, అలాగే ఈశ్వరుడి భక్తి చేస్తారండి ఎక్కువ. మరి నా తల్లిదండ్రులు అయితే వెంకన్న బాబుని ఎక్కువగా ఆరాధించేవారండి. మా పూర్వీకులు వెంకన్న బాబుని ఏంటంటే వారు ఒక కులదైవంగా పెట్టుకొని, మనకి జనవరిలో పండగ చేస్తారు కదండి మన సంక్రాంతి, ఆ టైంలో అయితే మరి ఆ దేవుడి కొరకు ఉపవాసం ఉండి ఎన్నో పూజలు చేసేవారండి. మరి నేను చిన్ననాటి నుండి అన్యుల కుటుంబంలోనే పుట్టి పెరిగానండి. అయితే నా తల్లిదండ్రులు చేసిన ప్రతి ఆచారాన్ని నేను చేసేదాన్నండి. మరి ఉపవాసం ఉండమన్నా ఉండేదాన్ని. నాకు అప్పుడు ఎందుకు ఉంటున్నానో ఏంటని తెలియకపోయినా మరి గుడి చుట్టూ మరి మా అమ్మగారు తిరిగేవారు. అలా నేను కూడా మా తల్లి ఏది చేస్తే అది నేను చెయ్యాలి, నా తండ్రి ఏది చేస్తే అది నేను చెయ్యాలని వాళ్ళు ఏది చేస్తున్నారో అది నేను చేసేదాన్ని. మరి చాలా ఎక్కువ మనకున్న 7 వారాల్లో ప్రతి వారము కూడా మరి మా ఇంట్లో అయితే ఎక్కువగా నిష్ఠగా పూజలు జరిగాయండి. సోమవారం ఈశ్వరుడిని పూజించేవాళ్ళం. వేకుజామునే 3 గంటలకే మా ఊర్లో చెరువు ఉండేదండి. మరి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అవన్నీ నేను ఆలోచించుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆ 3 గంటల టైంనే లెగిసి ఒంటి మీద వస్త్రాలతో ఏమీ పట్టుకోకుండా వెళ్ళి ఆ చెరువులో మునిగి అందులోంచి ఇసుక తెచ్చి ఒక చిన్న గూడులా కట్టి దాని మీద బొట్లు గట్ట పెట్టి పూజ చేసేదానండి. అంటే మా అమ్మ చేస్తుంది కదా అని చేసేదాన్ని కదా, అది దానివల్ల ఏంటి ఫలితం, అది ఎందుకు చేస్తున్నాం అన్నదైతే ఇప్పటికీ కూడా నాకు దాని అర్థం ఇప్పటికీ కూడా తెలియదండి. అలా మరి ఆ రోజంతా సోమవారం ఏంటంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఉమ్ము కూడా మింగకుండా మరి ఆ సాయంత్రం మళ్ళీ అదే గుడికి వెళ్ళి అక్కడ మళ్ళీ దేవుడికి దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి దర్శనాలు చేసుకొని ఆ ఈవినింగ్ వచ్చి నూనె కూడా వేసుకోకుండా మరి పప్పు అన్నం ఉంటుంది కదండి అట్టేసరి అది తినేవాళ్ళమి.
అలా ఎంతో నిష్టగా మా తల్లిదండ్రులు మంగళవారం ఆంజనేయస్వామి అండి. ఆంజనేయస్వామికి కూడా మరి తమలపాకులు అంటే ఇష్టం అని చెప్పి ఆ దండ గుచ్చి ఎర్ర మందార పూలు కూడా ఆయనకి ఇష్టమని చెప్పి అది కూడా ఒక దండ పట్టుకొని వెళ్ళి మా ఊరి నడి ఒడ్డులో మధ్యలో ఉండేదండి గుడి. మరి ఆ గుడి చుట్టూ కూడా తిరగడం జరిగిందండి నేను. అంటే అప్పుడు చిన్న వయసు మీద తెలీదు. తర్వాత ఏంటంటే ఇప్పుడైతే మరి ఎవరో తిరగడం నేనైతే చూడలేదు. అప్పుడైతే నేను తిరిగానండి అదే గుడి చుట్టూ. బుధవారం కుమారస్వామి అండి. మా ఊళ్ళో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద కుమారస్వామి టెంపుల్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళి మరి ఆ గుడికి కూడా వెళ్ళడం జరిగేది. లక్షవారం సాయిబాబా గుడి అంటే ఇంకేంటంటే అక్కడ భోజనాలు పెడుతున్నారు ఒకటే. తర్వాత ఏంటంటే అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళాలని చెప్పి సాయంత్రం అట, పొద్దుట కాదండి, ఆ సాయిబాబా గుడికి వెళ్ళి సాయంత్రం అట. మరి అక్కడ కూడా వెళ్ళడం జరిగేది. లక్షవారం ఏంటంటే ఉదయాన్నే లెగిసిపోయి ఆ సాయిబాబాకి వెళ్ళాలని చెప్పి ఎన్నో రకాల పువ్వులన్నీ పోగేసి ఒక 7-8 దండలు కూర్చి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ సాయంత్రం ఆ పువ్వులన్నీ పట్టుకొని వెళ్ళి గుడికి వెళ్ళడం జరిగేదండి. సాయిబాబా గుడి చుట్టూ కూడా ఇప్పుడు కూడా తిరుగుతారండి చాలామంది. అప్పుడు నేను కూడా తిరిగాను 108 సార్లు. ఏ గుడి తిరిగినా సరే 108 సార్లు కంపల్సరీ. 108 కొబ్బరికాయలు కొట్టడం, 108 సార్లు తిరగడం. ఆకులు కానీ లేకపోతే ఏంటి పువ్వులు కానీ ఆ గుడి చుట్టూ 108 సార్లు తిరిగినప్పుడు పట్టుకొని తిరిగేవాళ్ళమండి. తర్వాత శుక్రవారం అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఈ కుంకుమతో అభిషేకం చేయడం. ఆ శుక్రవారం అంతా దేవుడి టెంపుల్లోనే ఉండిపోయేవాళ్ళమండి ఇంకా. ఎందుకంటే అక్కడ ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో ఇంకా శుక్రవారం అంతా నిజంగా పొద్దుట వెళ్ళిపోయి ఆ గుళ్ళోనే ఉండేవాళ్ళమండి ఆ సాయంత్రం వరకు కూడా. ఎందుకంటే దుర్గమ్మ తల్లి అంటే ఇంకా పిచ్చి ఇష్టం నాకైతే. తర్వాత శనివారం వెంకన్న స్వామి. ఇంకా మా ఇంట్లో ఏంటంటే వెంకన్న బాబు కొలువు కాబట్టి శనివారం చాలా నిష్టగా చేసేవారండి నా తల్లిదండ్రులు. మరి తిరుపతి కొండకైతే మరి నడిచి కూడా వెళ్ళాలని వెళ్ళేవారండి. నేనైతే వెళ్ళలేదు కానీ మా తల్లిదండ్రులు వెళ్ళేవారు. ఆయన అంటే అంత కొలువు. మాకు ఇంట్లో ఒక పెద్ద బుట్ట ఉండేదండి. ఇప్పటికి కూడా ఉంది ఆ బుట్ట. కానీ అది ఆ పండగ టైంలోనే ఆ బుట్టను తీస్తారు. అందులో వెంకన్న బాబు విగ్రహం ఇంకేముంటాయి నాకు ఇప్పుడు వచ్చి తెలియదని నేనైతే చూడలేదు. అవి మా తాతయ్య గారు తీసి పూజ చేసి ఓన్లీ ఆడవాళ్ళు ఎవ్వరో చూడకుండా మగోళ్ళే చేయాలంటండి. అది వాళ్ళే దాన్ని శుభ్రం చేసి ఆ బొమ్మలన్నిటిని తర్వాత వాళ్ళే దండం పెట్టి ఆయనకి ఏయో పెట్టి మళ్ళీ మా తాతయ్య గారే మళ్ళీ సాయంత్రం ఉదయం పూజ చేసినప్పుడు మళ్ళీ సాయంత్రం ఆ బొమ్మలన్నీ మళ్ళీ ఆ బుట్టలో పెట్టి అటక మీద పెట్టేవారండి. అప్పుడు మరి అటకలు ఉండి కదండి. ఆ తర్వాత మా నాన్నగారు చేసేవారు. ఆ తర్వాత ఇంకా అది ఎప్పటికీ మరి చేస్తున్నారో లేదో తెలియదు కానీ అదైతే అటక నుంచి తీసి ఆ పూజ ప్రత్యేకంగా చేసేవారండి. ఇన్ని పూజలు చేసినప్పటికీ మరి మా నాన్నగారి కుటుంబంలో అయితే ఎంతో ఆస్తి ఉందండి. మా తాతయ్య గారు సంపాదించిన ఆస్తి ఒక 20 ఎకరాల పొలం ఉంది. మరి ఎంత పొలం ఉన్నప్పటికీ మరి ఇన్ని పూజలు చేసిన మా తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పుడు గొడవలు, తర్వాత ఏంటంటే కుటుంబంలో ఆర్థికంగా ఎంత ఆస్తి ఉన్నా సరే ఆర్థికంగా ఇబ్బందులు పడటం, తర్వాత పిల్లల మాట వినకపోవడం, ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. అయితే నన్ను చాలా గారాబంగా పెంచారండి. చిన్న పాపనని నన్ను చాలా గారాబంగా పెంచేవారు. అయితే నేను మా అమ్మగారు ఏం చేస్తే అది మాత్రం చేసేదాన్ని. విగ్రహారాధికుల్లో మా అమ్మగారు ఏ గుడికి వెళ్తే ఆ గుడికి నేను వెళ్ళడం జరిగేది. అమ్మ ఏం చేస్తే అది, అమ్మ ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉండడం. అమ్మ దూదితో ఒత్తులు చేసేదన్నమాట. అలా నేను కూడా ఒత్తులు చేసేదాన్ని. ఏంటంటే ఆ ఒత్తులు ఎందుకంటే కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏం చేస్తారంటే ఆ ఒత్తులు ఉపవాసం ఉండి ఇన్ని ఒత్తులు చేసి వెలిగిస్తే అది చాలా మంచిది అని చెప్తే నేను ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు చదివినా చదవకపోయినా తిన్నా తినకపోయినా మాత్రం చేస్తే మంచిది, నేను మంచిగా పాస్ అవుతాను, లేదంటే మంచిగా ఉంటుంది, నేను అనుకున్నవన్నీ దొరుకుతాయి, నేను ఏదంటే అది ఇస్తారో అని చెప్పి ఆ ఒత్తులు మా అమ్మ కొన్ని చేసినా నేనైతే ఎక్కువ చేసేదానండి. మరి అవి కట్టలు కట్టి మా అమ్మ ఏం చేసేదంటే ఆ లాస్ట్ రోజుని ఆ నెలలో లాస్ట్ రోజు ఉంటుందండి. ఆ రోజు పేరు మర్చిపోయాను నేను. ఆ రోజు ఏం చేస్తారంటే ఆ ఒత్తులన్నీ పట్టుకెళ్ళి ఒక కొబ్బరి చెప్ప పెట్టి అందులో ఆ ఒత్తులు పెట్టి వెలిగించి నీటిలో వదిలేవారండి. అది ఎందుకు వదులుతున్నావు అమ్మ అని అడిగేదానండి నేను. అమ్మ ఇలా ఎందుకు వదలడం, దానివల్ల ఏంటి ఉపయోగం అని అడిగితే మా అమ్మ అన్నీ అడుగుతున్నావు ఎందుకు అందుకు ఉండేలే వెలిగించి నువ్వు నోరు మూసుకొని అని తప్ప మా అమ్మ దాని వివరం నాకు చెప్పలేదు. అయితే మరి అలా ఎన్నో చేయడం జరిగేదండి.
తర్వాత నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా 10th క్లాస్ అప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని నాకు ఆశ. అయితే ఏంటంటే అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల, అమ్మవారు పొక్కులు లాంటివి రావడం వల్ల నేను చదవలేదు. అయితే ఏంటంటే మంచిగా పాస్ అవ్వాలి అని ఉపవాసం ఉండడం జరిగిందండి. అంత నీరసంలో కూడా నేను ఉపవాసం ఉన్నాను. అయితే నిజంగా అప్పుడు మెరాకిల్ జరుగుతుందని నేనైతే చాలా ఎదురు చూశానండి. అయితే నేను అనుకున్న దానికంటే ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను, కానీ నాకు తక్కువ మార్కులు వచ్చినాయన్నమాట. నేను చదవడం జరిగింది కానీ అక్కడ నీరసం వల్ల రాయలేకపోయాను. కానీ ఉపవాసం ఉన్నాను. నాకేం చేస్తావో తెలియదమ్మా, నువ్వు నాకు సహాయం చేయాలని చెప్పి నేను ఉపవాసం ఉన్నాను 10th క్లాస్లో. అయితే పాస్ అయ్యానండి ఫస్ట్ క్లాస్లో, కానీ ఎక్కువ మార్కులు రాలేదన్నమాట. కానీ నాకు అప్పుడు నిరాశ వచ్చింది. మళ్ళీ 2 రోజులు అలిగి దేవుడి గుడికి వెళ్ళడం మానేసాను. మా అమ్మ, పాస్ అయ్యావు కదా మొత్తానికి, ఎందుకు అలా చేస్తున్నావు, గుడి మానకూడదు, నువ్వు దేవుడిని అడిగితే ఇచ్చాడు కదా దేవుడు, ఆవిడ నువ్వు అడిగిందంతా ఇచ్చింది కదా, నువ్వు అలా చేయకూడదు రా అనేసని మళ్ళీ మా అమ్మ నన్ను దెబ్బలాడితే మళ్ళీ అప్పుడు తెలియదు కానీ మళ్ళీ గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే మరి అనుకోకుండా మరి నాకు అప్పుడు నా 10th క్లాస్ అయిపోయిన ఒక 7 monthsలో నాకు మ్యారేజ్ అయిందండి. నా మ్యారేజ్ కూడా విగ్రహారాధన మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ కూడా. మరి నా భర్త వాళ్ళు కూడా, నా అత్తింటి వాళ్ళు కూడా అన్యులేనండి. వాళ్ళందరూ కూడా విగ్రహారాధన పూజలు చేసిన వాళ్ళు అందరూ కూడా. మా అత్తింట్లో అయితే ఇంకా ఎక్కువ అండి, శివాలయం ఎక్కువ, ఈశ్వరుడు భక్తులు అన్నమాట అందరూ. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా ఆయన, మా మధ్య గారు అందరూ కూడా వాళ్ళు శివుడు భక్తులు. వాళ్ళు ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయి శివాలయంకి, అత్తింటికి వెళ్ళిన కొత్తలో ఈ శివాలయం పూజలు చేయాలంటే, శివుడి భక్తులు ఏంటంటే పొద్దున్న లేచి చేస్తారన్నమాట అండి పూజలు. ఎందుకంటే ఆయనకి నిష్టగా తెల్లవారకు ముందే ఆయనకి పూజ చేయాలని. అయితే ఏమయ్యేదంటే మా మామయ్య గారు పొద్దుటే లేచి శివాలయానికి వెళ్ళేవారు. అది మా ఊరికి చివరగా ఉంటుందండి ఆ గుడి, అక్కడ ఏరు కూడా ఉంటుంది. అయితే ఏమైంది, మా అత్తగారు నేను ఆ నెలంతా గుమ్మాలకి బొట్లు పెట్టేసి, రుబ్బుతాం కదండి పప్పు, దానికి కూడా బొట్లు పెట్టి, శనిక్కాయలు ఉంటుంది కదండి మసాలా నూరకుండా, దానికి బొట్లు పెట్టి, వాకట్లో బొట్లు పెట్టి, చెట్టుకి బొట్లు పెట్టి, ఇంట్లో ఉన్న ప్రతి మొక్కకే, ఒక తులసి మొక్క కాదండి, ప్రతి మొక్కకే బొట్లు. తర్వాత గిన్నెలు ఉంటాయండి ఇత్తడవే, ఆ చెంబులన్నిటికి బొట్లు, అన్నిటికి బొట్లు మాట. ఇంకా పసుపు కుంకుమ పెట్టడం జరిగేది. అవన్నీ ఎప్పుడు చీకడ తొలగిసి ఇల్లు అంతా తడిగొట్టెట్టి అన్నీ క్లీన్ చేసి బొట్లెట్టి గుడికి వెళ్ళేవాళ్ళమండి. మళ్ళీ వచ్చాక ఉపవాసం ఉండేవాళ్ళం. ఆ నెల అంతా బాగా ఉపవాసం ఉండేవాళ్ళమండి. మరి ఇలా ఎన్నో పూజలు చేయడం జరిగింది. అత్తింట్లో కూడా ఎన్నో పూజలు చేసేవాళ్ళం, కానీ మాకు ఎక్కువ గొడవలు ఇంట్లో. తర్వాత ఏంటంటే మేము గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే గొడవాడేసుకునే వాళ్ళం అండి. గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం ఇంట్లో పని గురించి అని, లేకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువుల గురించి అని, లేదంటే మా మాటల్లో సఖ్యత లేకపోవడం వల్ల గొడవ అయిపోయేదండి. గుడికి వెళ్ళి వచ్చిన ఒక అరగంట కూడా మేము సమాధానకరంగా ఉండేవాళ్ళం కాదండి. అయితే పుట్టింటికి వెళ్ళాలన్నా గొడవ, లేదంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్న చిన్న మాటల్లోనే గొడవ ఆడేసుకునేవాళ్ళం అప్పుడు. అయితే మరి మా మామయ్య గారు మమ్మల్ని మందలించేవారు. అయినప్పటికీ నా భర్తకి నాకైతే అసలు పడేది కాదండి. ఆయన ఆ గుడి అంటే నేను ఈ గుడి అనేది, నేను ఈ గుడి అంటే ఆయన ఆ గుడి అనేవారు. అలాగా గుడికి నా భర్త నేను కూడా చాలా గుళ్ళకి వెళ్ళామండి. మా పిల్లలిద్దరికి కూడా, నాకు 2 పిల్లలు అండి. పాప పేరు జాహ్నవి సచ్చ, బాబు పేరు భరత్ అండి. మా 2 పిల్లలకు కూడా దేవుడి పేర్లే పెట్టాము. ఆ తర్వాత వాళ్ళకి తల్ల కూడా తిరుపతిలో తీయించామండి. మేము తిరుపతి తీసుకెళ్ళి పిల్లలిద్దరికీ అక్కడే తల్ల తీయించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరి మా బాబుకి హెల్త్ అస్సలు బాగాలేదు. బాబుకి ఒకసారి అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. ఒకేసారి బాబుకి ఆరోగ్యం పాడైపోయింది. పచ్చకామెర్లు, టీవీ, ఆస్మా వచ్చినాయన్నమాట. అయితే మేము చాలా మొక్కుకున్నాం, చాలా చేసాం. ఎన్ని చేసినప్పటికీ బాబుకి అనారోగ్యం స్వస్థపడేది కాదు, అసలు ఆరోగ్యం స్వస్థపడేది కాదు. అయితే నా భర్తకి తన వర్క్లో ఉన్న సమస్యలను బట్టి ఆయన త్రాగడం మొదలుపెట్టారు. తాగేసి వచ్చేవారు అన్నమాట ఇంటికి. కోరీలో వర్క్ చేసేవారు, ఆయన కోరీ కాంట్రాక్ట్ చేసేవారు. అక్కడ ఎక్కువగా టెన్షన్ పడడం, తర్వాత వర్కర్స్ వల్ల ఆ వర్క్ వల్ల ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉండి, ఒత్తిడి ఉండి
ఆ ఫ్రెండ్స్తో కలిసి ఆ ఈవినింగ్ ఏం చేశారంటే మందు తాగి వచ్చేవారు. ఇంట్లో చాలా డిస్కషన్ అయ్యేది. ఆయనకి నాకు ఎక్కువ గొడవలు అయ్యేమాట. నేను కోపం వచ్చి నాకు ఎక్కువ కోపం అన్నమాట. ఎందుకంటే అక్కడ ఈ పుట్టింటికాడ మనకి ఆరగారాలుగా పెరగడం, తర్వాత చిన్నపిల్లనని నేను ఏదంటే అది చేయడం వల్ల నేను చాలా కోపం ఎక్కువ గర్వంగా ఉండేదానండి. నా భర్త ఏమనంటే చాలు ఊళ్ళోనే నీ పుట్టిల్లు, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని బట్టలు సర్దుకొని. మళ్ళా తిరిగి ఒక 4 రోజులకో, ఒక నెల రోజులకో, 10 రోజులకో మళ్ళీ మా ఆయన గారు వచ్చి పాపం తీసుకెళ్ళేవారు. అలాగా ఏదైనా అంటే చాలు వెళ్ళిపోయేదాన్ని గొడవాడుకొని. ఆయన చాలా వరకు తాగినప్పటికీ మళ్ళీ సముదాయించుకొని పాపం తను మంచిగానే ఉండేవారు. తర్వాత ఒకసారి అయితే తనకే వర్క్లో నెమ్మది లేక, ఈ కుటుంబంలో నెమ్మది లేక తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి తను ఇంట్లో చెప్పకుండానే దేవుణ్ణి తెలుసుకోవడం జరిగిందండి. ఇన్- ఇన్- ఇంట్లో చెప్పకుండానే తను దేవుని తెలుసుకోవడం జరిగిందండి. యేసుప్రభుని తెలుసుకోవడం జరిగింది. అయితే నాకు తెలియదండి ఆయన తెలుసుకున్నారని. నాకు కానీ అత్తయ్యకి కానీ మా మావయ్య గారు కానీ తెలియదు. ఆయన చాన్నాళ్ళు ఒక 1 ఇయర్కి ఎక్కువే ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళడం జరిగేది. ఆదివారం ఉండేవారు కాదండి. మెయిన్ ఏంటంటే ఆయన ఈ ఫీల్డ్లోని వారం అంతా పనిచేసిన ఆదివారం ఏం చేసేవారంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవారు అనమాట. అయితే ఇప్పుడు దేవుని తెలుసుకున్నాక, యేసుప్రభుని తెలుసుకున్నాక ఆయన ఏం చేసేవారంటే ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేవారని. అది కూడా మాకు తెలియదు ఆయన సన్నిధికి వెళ్తున్నారని. నేనేంటంటే ఒక భార్యగా నా భర్త ఈ వారం అంతా పనిచేసినా ఈ ఆదివారం నాతో ఉంటే బాగుంటుంది కదా, పిల్లలతో నాతో ఉండి బయటకు మమ్మల్ని తీసుకెళ్తే అదో సంతోషం కదా అని నేను అనుకునేదాన్ని. కానీ ఈయన ఈ 6 వారాలు పనిచేసి 7వ వారం కూడా ఇంటికాడ ఉండేవారు కాదు. ఆయన ఏంటంటే దేవుని తెలుసుకున్నాక ఆయనలో ఎంత మార్పు వచ్చింది, కానీ అది నేను గమనించలేకపోయానండి. అయితే గమనించలేకపోయాను. తనతో అప్పటికి కూడా నేను వాదన చేసేదాన్ని. నువ్వు ఇంటికాడ ఉండలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేంటి అసలు నీ సంగతి ఏంటి? ఆ చొక్కలోని బైబిల్ పెట్టుకొని ఆయన ఈ చొక్క వేసుకుంటారు కదా, ఆ చొక్కలో లోపల బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళేవారు ఆయన. అది నేను గమనించలేదు. గమనించకపోతే ఒకసారి మరి భార్యగా నా తత్వాన్ని నేను చూపించాలి కాబట్టి నేను ఒకసారి ఆయన్ని గట్టిగా అడిగి సీరియస్ అయ్యి అప్పుడు కూడా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పాపం తనే మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. అయితే అలా మళ్ళీ ప్రతి వారం ఏం చేస్తున్నారంటే చర్చికి వెళ్తున్నారన్నమాట ఆయన. ఒక వారం ఇంకా ఇలా కాదని చెప్పి నేను ఆ షర్ట్ పట్టుకొని లాగితే బైబిల్ పడ్డదండి. అయితే వెంటనే నేను వెళ్ళి మా మామయ్య గారు చెప్పేసాను. మామయ్య గారు ఇలా ఆయన చర్చికి వెళ్తున్నారండి అనేసి అంటే మా మామయ్య గారు పాపం పిలిచి మా ఆయన గారిని మందలించడం జరిగింది. అయితే నువ్వు చర్చికి వెళ్ళడానికి కుదరదు, మనం దేవుడిని ఆ దేవుడు మన దేవుడు కాదు, ఆ దేవుడు మనం నమ్మకూడదు అని చెప్పి మా మామయ్య గారు మందలిస్తే ఇంట్లో తెలిసిపోయిందని చెప్పి ఈయన ఇంకా ఆదివారం కాకుండా ఉన్న వారాలు కూడా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారండి. అప్పుడు ఒక్కరోజే వెళ్ళేవారు ఆదివారం. కానీ తర్వాత ఆ చర్చిలో ఏ రోజైతే ప్రేయర్ పెడుతున్నారో ఆ రోజు ఉన్న వారాల్లో కూడా వారానికి 4-5 వారాలు చర్చికి వెళ్ళడం జరిగేది. ఆయన వెళ్ళడంతో పాటు నన్ను కూడా భర్త ఏ దేవుడిని పూజిస్తే భార్య అదే దేవుడిని పూజించాలి, నువ్వు కూడా రా చర్చికి అని చెప్పి నన్ను కూడా రమ్మనివారండి. అయితే నాకైతే ఇష్టం లేదు. తర్వాత మళ్ళీ పొద్దున్న లెగిసిన వెంటనే బైబిల్ తెచ్చి ఇది చదివి నాకు వినిపించి బైబిల్ నువ్వు రోజు నాకు 3 అధ్యాయాలు చదివి వినిపించాలి, నువ్వు చదువుకోవాలి, చదివి నాకు వినిపించాలంటే మరి నేను పూజలు చేస్తున్నాను కదండి, మరి బైబిల్ అంటే నాకు తెలీదు, అది ఎలా చదవాలో తెలీదు, అసలు అందులో ఏ విషయాలు ఉన్నాయో తెలీదు. ఈయనకి నాకు డిస్కషన్ నేను చదవననేదాన్ని. కానీ ఒకసారి ఆయన నువ్వు చదివి వినిపించంటే ఇంకా ఈయనతో బాధపడలేక రోజు ఎందుకు బాధ అని చెప్పి రోజు ఇష్టం లేకపోయినా సరే 3 అధ్యాయాలు చదివి ఆయనకి వినిపించేదాన్ని అండి. అలాగా చదివి వినిపించేదాన్ని. మొత్తం బైబిల్ అంతా చదవలేదు కానండి, ఫస్ట్ ఆదికాండం 36-37 అధ్యాయుల దాకా డైలీ 3 అధ్యాయులు ఆయనకి చదివి వినిపించేదండి. అయితే ఒక రోజు ఏమైందంటే బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పాం కదండి, బాబు విషయంలో చాలా సతమతం అవుతుందన్నమాట. ఎక్కడెక్కడికో వెళ్ళాము, గుళ్ళకి వెళ్ళాం, గోపురాలకి వెళ్ళాం, మొక్కుకున్నాం, కోళ్ళని బలిచ్చాం, అన్నీ చేసాం. కానీ ఎక్కడ మాకు బాబు విషయంలో ఆరోగ్య విషయంలో కుదుట పడట్లేదు. బాబుకి ఆస్మా వచ్చిందండి, తర్వాత టీవీ అనేది వచ్చింది, పచ్చకమలు, ఈ 3 కూడా ఒకేసారి అటాక్ అయినాయన్నమాట బాబుకి. అయితే అప్పుడు మా ఆయన గారు నన్ను చర్చికి తీసుకెళ్ళడం జరిగింది. అదేండి
మేము హాస్పిటల్ తిరిగాండి, ఎక్కడా కూడా బాబుకి స్వస్థత జరగలేదు, ఆరోగ్యం బాబుకి అన్ని రకాలుగా అన్నీ చేసాం. పోములు కట్టించడం, పత్తిలోకి వెళ్ళడం, తర్వాత గుళ్ళో మొక్కుకున్నామండి బాబుకి నయమైతే ఇన్నిసార్లు తిరుగుతాను అవి మా అమ్మగారు అలా చెప్పారన్నమాట. మా అమ్మగారు అలా ఏం చెప్పారంటే, అమ్మ ఇవి చేస్తే బాగుంటుంది, ఇలాగా నువ్వు గుడి చుట్టూ తిరుగుతాను మొక్కుకో, బాబుకి నయమైపోతుంది, లేదంటే ఇలాగ కోడిని కోస్తాను మొక్కుకో, లేకపోతే పోన్లోకి వెళ్దాం. మా అమ్మగారే అన్ని విషయాల్లో మా అమ్మగారు ఏంటంటే వాళ్ళు పూజలు కాబట్టి బాగా పూజలు కాబట్టి చెప్పారండి. ఆ చెప్పడంతో చేయడం కూడా జరిగిందండి. మరి 108 సార్లు తిరగడం జరిగింది. పోములు మెడలో కట్టడం జరిగింది, తర్వాత నడుంకి మొలతాడికి కట్టడం జరిగింది, తర్వాత బాబుని తీసుకెళ్తే కూర్చోబెట్టి పూజ చేశారండి. ఇవన్నీ చేశారు కానీ బాబుకి నయం అవ్వలేదు. అదేదో రసం వేసి చేతిలో ఆ రసం కూడా పడితే తగ్గుతుంది అంటే చేసుకులు రసం పిండి పెట్టారు, తగ్గలేదు. తర్వాత తల మీద ఏదో చేశారండి, ఆ పచ్చకామలకి అదేదో ఆకు మీద ఏదో పోసి తైలం, ఇది వెంటనే తగ్గిపోద్దమ్మా, 3 రోజుల్లో నయమైపోతుంది, ఏం పర్వాలేదు, ఇలా అంటే అలా తీసి పారేసినట్టు అయిపోద్ది అంటే అది కూడా చేయించామండి. మరి ఎన్నో ప్రయత్నాలు చేసాం, చాలా చేసాం కానీ అవ్వలేదు. అప్పటికి నా భర్త చెప్పాను కదండి, నా భర్త చర్చికి వెళ్తున్నాడని. ఈయన పాపం చాలాసార్లు నన్ను అడిగారు, పాపం చర్చికి రమ్మని అడిగేవారు, కానీ నేనైతే అంగీకరించలేదు అన్నమాట. కానీ మరి మా అబ్బగారు అయితే ఏం చెప్పారంటే, అమ్మ ఇది క్రిటికల్గా టీవీ అన్నది అసలు తగ్గదంటండి. టీవీ అన్నదే ఎవరికైనా ఒకసారి వస్తే అది అసలు తగ్గదంట. తర్వాత ఈ పచ్చకామలు కూడా బాబుకి ఎక్కువైపోయినాయి అని చెప్పారండి, ఎక్కువైపోయినాయి బాగా ఉన్నాయని చెప్పారు. ఆస్మా అనేది ఏంటంటే బాబుకి చిన్నప్పటి నుంచి ఉంది, 3 అండి, 1 2 కాదు, 3 బాధలతో బాబు బాగా ఇబ్బంది పడేవాడు అనమాట. ఈ ఆస్మా వల్ల తనకి ఊపిరి ఆడేది కాదు, మిషన్ పెట్టడం జరిగేదండి బాబుకి డైలీ. అయితే నేను బాబుకి పరిచయం చేయలేకపోయేది, నాకు అప్పుడు బాగా నేను బలహీనంగా ఉండేదాన్ని, ఇంట్లో పనిచేసి బాబుకి కూడా పరిచయం చేయాలంటే చేయలేకపోయేదాన్ని, చాలా నీరసంగా ఉండేది. ఎందుకంటే ఉపవాసాలు ఉండడం జరిగింది, ఎక్కడికంటే అక్కడ తిరగడం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది, ఇవన్నీ చేసేవాళ్ళమండి. అయితే ఎన్ని చేసినా సరే బాబుకి లేదు. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇవేవి కూడా తగ్గవమ్మా, మందులు వాడాలి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ ప్రయత్నం మీరు చేయండి అని డాక్టర్ గారు చెప్పేవారు. అయితే మరి ఆస్మా వల్ల బాబు అయితే పాపం రాత్రులు కూడా అసలు నిద్రయ్యేవాడు కాదండి, బాగా ఉబ్బసం కింద ఉండి ఊపిరాడక చాలా ఇబ్బంది పడిపోయాడండి. అయితే ఒకసారి ఇంకా నాకే మా ఆయనగారు ఎలాగో చర్చికి రమ్మంటున్నారు కదా, చర్చికి వెళ్ళొచ్చు, ఏమవుతుందో చూద్దాం అని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసాం కదా, అన్ని ప్రయత్నాలు చేసామండి. మొత్తం పూజలు చేసాము, గుళ్ళకి వెళ్ళాము, గుడి చుట్టూ తిరిగాను, తర్వాత ఉపవాసం ఉన్నాను, తర్వాత డాక్టర్ తరపున హాస్పిటల్కి ఒకటే కాదండి, 3 4 హాస్పిటల్కి తిరగడం జరిగింది, 4 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నామండి. ఇవన్నీ చేసి 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 నాకు బాగా బాగా విసుగు చెందనమాట. ఎన్ని చేసినా బాబు విషయంలో మాకు నెమ్మది లేదు. ఆ పిల్లడు అసలు నిజంగా చాలా బలహీనమైపోతున్నాడు రోజు రోజుకి. నా భర్త కూడా ఆ బిడ్డ గురించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడనమాట. అప్పుల్లో చిన్నప్పుడే బాబుకి చాలా డబ్బులు, ఎక్కడికంటే ఆలోచించేవాడు కాదు. కాకినాడ తీసుకెళ్ళాం, రాజమండ్రి తీసుకెళ్ళాం, పెద్ద పెద్ద హాస్పిటల్కి అన్నీ తీసుకెళ్ళామండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు నా భర్త పిల్లల కోసం. అయితే ఎన్ని ఖర్చు పెట్టినా బాబుకి ఆరోగ్యం కుదరలేదు. అయితే మా ఆయనగా చెప్పేవారు అన్నమాట, అమ్మ ఒకసారి చర్చికి వెళ్ళి దేవుడు ప్రార్థన చేసుకొచ్చి రామ్మ అనేవారు. అయితే నేనైతే దేవుణ్ణి తెలుసుకోవడం అయితే నా భర్త ద్వారా తెలుసుకున్నానండి నేను. అయితే చర్చికి వెళ్ళడం జరిగిన వెంటనే పాస్టర్ గారు, అమ్మ నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకో, నువ్వు ఏదైనా మీ తల్లితో ఎలా మాట్లాడతావో, లేదంటే నీ తండ్రితో ఎలా మాట్లాడతావో, నీ భర్తతో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడి నువ్వు దేవుణ్ణి అడుగు అంటే, అప్పటికే నా కుటుంబంలో నెమ్మది లేదండి. ఎందుకంటే నేను విసిగిపోతున్నాను కదా, నాకు ఆల్రెడీ కోపం ఎక్కువ, తర్వాత నాకు ఎక్కువ గర్వం అండి, బాగా గర్వంగా ఉండేదండి. నా మాటే చెల్లాలి ఇంట్లో, ఏదైనా సరే మా అమ్మగారి ఇంట్లోనైనా అత్తింట్లోనైనా నా మాటే చెల్లాలన్నమాట. వాళ్ళ మాట నేను వినేదాన్ని కాదండి, నా మాట వినాలన్న రీతిగా ఉండేదాన్ని నేను. అమ్మ వాళ్ళు కూడా అలాగే ఉండేవారన్నమాట. మా అమ్మ ఏంటంటే మా అమ్మ ఏం చెప్తే అదే ఇంట్లో. మా నాన్నగారు మా అమ్మ మాటకి ఎప్పుడు జవదాటేవారు కాదనమాట. ప్రతి ఇంట్లో ఏమవుద్దంటే ఇంటి యజమాని మాటే ఆ ఇంట్లో భార్య పిల్లలు వింటారు. కానీ మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ మాటే మా నాన్నగారు వినాలి, మా అమ్మ మాటే మేము అందరం వినాలి తప్ప మా అమ్మ ఎవరి మాట ఎందో. ఆమె అలా నడిపించేది, అలా ఆ ఇంట్లో అజమాషి చేసేది అన్నమాట.
అలాగే నేను కూడా ఏంటంటే నా అత్తింట్లో నేను కూడా నా మాటే అందరూ వినాలి, నా భర్త కూడా నా మాటే వినాలి, నా భర్త నేను చెప్పినట్లే నడవాలి, నేను చెప్పినట్లు ఉండాలని దాన్ని అనుకునేదాన్ని నేను. అయితే అలా అనుకొని ఎన్నోసార్లు నా కుటుంబంలో గొడవలండి. అసలు నెమ్మది ఉండేది కాదు. మా ఆయన గారు తాగేసి రావడం ఒకటే, తర్వాత నాకున్న ఆలోచనలు బట్టి, నేనున్న పొజిషన్ బట్టి గొడవలు, ఎక్కువ గొడవ. ఎందుకంటే అక్కడ కుదిరేది కాదు, ఒకరికొకరు సమాధానం కుదిరేది కాదు, ఒకరికొకరికి మాటలు పొంతన కుదిరేది కాదన్నమాట. అలా ఉన్నప్పుడు మరి నేను చాలా విషయాలు, ఒకటి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండేయండి. మనకు బోల్డ్ అంత ఉంది, కానీ ఆర్థికంగా సమస్యలుండి, తర్వాత పిల్లల ఆరోగ్యం బాగుండేది కాదు, కుటుంబంలో గొడవలు. నా భర్త చూస్తే త్రాగేసి తిరిగేవాడు. చాలా విధంగా అత్తింట్లో కూడా అత్తయ్యకి నాకు పడేది కాదు. నేనేమన్నా సరే ఆవిడేమన్నా నేను మాట వినేదాన్ని కాదు. మాట్లాడితే నేను గొడవ ఆడుకొని, చెప్పాను కదండి నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. నేను చాలాసార్లు వెళ్ళిపోయానండి అలా పుట్టింటికి. వెళ్ళిపోతే పాపం నా భర్తే చాలాసార్లు వచ్చి నన్ను తీసుకెళ్ళారు. తర్వాత మళ్ళీ మా నాన్నగారు వచ్చి తీసుకొచ్చేవారు. అలా జరిగేదండి. అయితే నేను చర్చికి వెళ్ళడం జరిగింది ఒకసారి నా భర్తతో పాటును. మరి అలా వెళ్ళినప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థించానండి. నిజంగా ఇప్పుడు ఈ చెప్పే విషయం నిజంగా ఇది యథార్థమైందండి. ప్రార్థించుకున్నాను అనమాట. అప్పుడు నాకు తెలియదు, మరి వెళ్ళిన కొత్తలో మనకు తెలియదు కదా. వెళ్ళిన వెంటనే నేను దేవుణ్ణి అడిగాను. అయితే పాస్టర్ గారు ఒక్కటే చెప్పారు, అమ్మ మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఏదన్నా నీ కన్నీటిని ఆయనే తుడుస్తాడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడని చెప్పడం జరిగిందండి. అయితే నాకు తెలియదు కదా, నేను అలాగే మా అమ్మతో మాట్లాడినట్టే. ఎందుకంటే నాలో పిరికితనం లేదండి. ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, నాకు చాలా గర్వమని, చాలా పొగరని. అలాగే వెళ్ళి పిరికితనంత కాకుండా దేవుణ్ణి కూడా అలాగే అడిగానండి. నువ్వు దేవుడు కదా, యేసుప్రభు అంట, నువ్వు నా బాబుని స్వస్థపరచు, నా బాబుని ముట్టి నువ్వు స్వస్థపరచు, నా బాబుకి నువ్వు సహాయం చెయ్యి, ఆరోగ్యం ఇవ్వని ప్రార్థన చేసినప్పుడు అలా నేను కంటిన్యూ వెళ్ళానండి. ఒక నెల వెళ్ళానమాట. నా భర్తతో పాటు పాపం తీసుకెళ్ళివాడు వెళ్ళాడు. అయితే నిజంగా బాబు విషయంలో అండి గొప్ప మెరాకిల్ జరిగిందండి. అసలు అటువంటి రోగం పోదు అని చెప్పిన డాక్టర్ ఆశ్చర్యపోయారండి. టీవీ అన్నదే పచ్చకామెర్లు వెంటనే దేవుడు మరి తీసాడు. బాబుకు ఆరోగ్యం వచ్చింది, ఆస్మా కూడా తగ్గింది. తర్వాత ఏమైందంటే రిపోర్ట్లు డాక్టర్ గారికి ఆశ్చర్యం వేసి మరి రిపోర్ట్ తీసారండి. తీస్తే అందులో లేవని వచ్చిందండి రిపోర్ట్లో. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ ఉందని వచ్చింది ఫస్ట్ రిపోర్ట్లో. తర్వాత తీసిన రిపోర్ట్లో అసలు లేవు, ఏది లేదు, అంతా క్లియర్గా ఉంది, ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదని వచ్చిందండి. నిజంగా ఎంత మెరాకిల్ అంటే అప్పుడులో నేను దేవుళ్ళలో బాగా బలపడ్డాను. ఆ మెరాకిల్తో నేను దేవుడిని పట్టుకోవడం జరిగిందండి. మరి నా కుటుంబంలో కూడా మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అక్కడి నుంచి నేను బైబిల్ చదవడం మొదలుపెట్టానండి. వెళ్ళిన కొద్ది రోజుల్లోనే దేవుడు వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాను. అలాగే పాటలు పాడడం మొదలుపెట్టాను. నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నా భర్తతో సమాధాన పడడం నేర్చుకున్నాను. నా భర్త కూడా మరి నిజంగా అప్పటి వరకు ఆయన తాగి ఎంతో వ్యసనాలకి పాలయ్యి ఉన్నదాన్ని అంతా, ఎందుకంటే నా భార్య నా మాట వినట్లేదు, ఇంక నాకు ఇంటికి వెళ్ళినా సమాధానం ఉండట్లేదని పాపం ఆయన ఏం చేసేవారంటే వచ్చిన డబ్బులన్నీ తాగేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకొని నా మనసుని మార్చుకొని జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానో అప్పటి నుంచి నా భర్తలో కూడా మార్పు వచ్చిందండి. నా పుట్టింటి వారు కూడా మరి ఇంకో విషయం ఏంటంటే, నా పుట్టింటి వారు నన్ను చాలాసార్లు ఎందుకు ఆ దేవుడిని నమ్ముకున్నావు, ఆ దేవుడి దగ్గర మనం వెళ్ళకూడదు, ఆ దేవుడు మన దేవుడు కాదు, ఆయన ఇతరుల దేవుడు, ఆ దేవుడి దగ్గర మనం వెళ్ళకూడదని చెప్పి నన్ను వెనక్కి లాగేవారండి. వాళ్ళు వెళ్ళొద్దనేవారు. కానీ నేను బైబిల్ చదవడం వల్ల అందులో నిజాన్ని తెలుసుకున్నానండి. ఆయన ఏం అడగలేదు, ఒక్కటే ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. అది నేర్చుకున్నాను. తర్వాత దేవుడు వాక్యంలో ఏముందంటే, మీరు తగ్గించబడితే మిమ్మల్ని హెచ్చిస్తాను, మీరు హెచ్చించుకుంటే మిమ్మల్ని తగ్గిస్తాను వాక్యం ద్వారా. అప్పుడు నేను ఆలోచించుకుని, ఎందుకంటే నేను చదువుకున్నాను కదా, ఆలోచించానమాట. అవును ఇది ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మనం ఎక్కడ తగ్గించుకుంటామో దేవుడు అక్కడ మనల్ని హెచ్చిస్తానంటున్నాడు, ఎక్కడ హెచ్చించుకుంటే అక్కడ దేవుడు తగ్గిస్తానంటున్నాడు అనేసి తెలుసుకున్నాక నేను ప్రతి విషయంలో తగ్గించుకోవడం నేర్చుకున్నానండి. నా అత్తగారిని క్షమాపణ అడిగాను, కాళ్ళు పట్టుకొని, అత్తయ్య నేను ఇప్పటిదాకా నేను చాలా రకాలుగా బాధ పెట్టాను, నన్ను క్షమించు అనేసి అడిగినప్పుడు నిజంగా పాపం తను కళ్ళని నీళ్ళు తెచ్చుకొని
ఏంటి నా కోడలు అప్పటిదాకా గొడవాడి ఇన్ని రకాలుగా ఉండేది కానీ ఎంత మార్పు వచ్చిందని నేను దేవుళ్ళలోకి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అలా సమాధాన పడడం జరిగిందండి. తర్వాత నా భర్త కూడా తను మార్చుకున్నాడో దేవుడు తనను కూడా పట్టుకొని బలంగా తను కూడా మారు మనసు పొందారండి, పరిపూర్ణమైన మారు మనసు. అప్పుడు చర్చికి వెళ్ళినా తాగేవారు, తర్వాత దేవుడు పట్టుకున్నాక పరిపూర్ణంగా తను మార్చుకున్నారు. నేను నా భర్తనే కాదు, నా ఇద్దరు పిల్లలను కూడా మరి దేవుళ్ళో నడిపించడం జరిగిందండి. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి పిల్లలిద్దరూ చిన్ననాడు, వాళ్ళకి అప్పుడు 6-7 సంవత్సరాలు ఉంటాయి, అప్పటి నుంచి వారికి దేవుడు వాక్యాలు నేర్పించానండి. వాళ్ళు దేవుళ్ళో బలపడ్డారు. ఇద్దరు పిల్లలు చిన్ననాటి నుంచి దేవుడి ఆజ్ఞలు నేర్చుకున్నారు, దేవుడి బైబిల్లో ఉన్న పుస్తకాలు నేర్చుకున్నారు, ఎన్నో వాక్యాలు నేర్చుకున్నారు. మరి దేవుళ్ళలోకి వచ్చాక నా కుటుంబాన్ని నేను ఎంతో కట్టుకున్నాను. అప్పటిదాకా నా కుటుంబం అన్యుల్లో ఉన్నప్పుడు నా కుటుంబం ఎలా చిందరబందరగా ఉండి సమాధానం లేక, ఐక్యత లేక, ఒకరికొకరు పొంతం లేక ఎన్నో విధాల్లో మేము పడిపోయాము. కానీ దేవుని తెలుసుకున్నాక అవన్నిటినీ పొందుకున్నానండి. మనకి బైబిల్లో ఉంటుంది కదా, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుడు ఆజ్ఞకి లోబడి బ్రతికినోళ్ళు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒకవేళ ఆజ్ఞల్ని మనం తిక్కరింతే కనుక శాపాలకు లోనవుతూ అన్నట్లుగా వాక్యం చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఇంత గొప్ప దేవుడిని విడిచిపెట్టానా, ఇంత శక్తిమంతుని నేను విడిచిపెట్టి ఎవరినెవరినో నేను మొక్కేనా, వాళ్ళ చుట్టూ తిరిగేనా అని నాలో నాకే పశ్చాత్తాపం కలిగిందండి. అవన్నీ ఎందుకు చేశాను అనుకున్నాను. అవన్నట్లో అసలు అర్థం కనిపించలేదు నాకు. అందులో నెమ్మది లేదు, అందులో సమాధానం లేదు, అందులో ఎటువంటి విమోచన లేదండి. కానీ దేవుళ్ళలోకి వచ్చాక మరి యేసుప్రభు వారిని నమ్ముకున్నాక నా కుటుంబంలో ఎన్నో మెరాకిల్ నేను పోగొట్టుకున్న అన్నీ తిరిగి పొందుకున్నానండి. ఎందుకంటే నేను దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నానండి. ఒకవేళ నేను దేవుడిని మామూలుగా ప్రార్థించి ఊరుకుంటే ఇవన్నీ పొందుకోలేకపోయేదాన్నేమో. దేవుడిని నేను గట్టిగా పట్టుకొని దేవుళ్ళో అప్పుడు ఎందుకు ఉపవాసం ఉంటున్నానో తెలిసేది కాదు, కానీ ఇప్పుడైతే నేను ఉపవాసం ఉంటాను కానండి. శుక్రవారం ప్రతి విషయం గురించి ప్రార్థిస్తాను. నా కుటుంబమే కాదు, సమాజం గురించి, సంఘం గురించి, నాయకుల గురించి, ముఖ్యంగా పేదల గురించి, అలాగే బలహీనుల గురించి, అనారోగ్యుల గురించి, ఎదవరాండ్ల గురించి, పిల్లల గురించి, వీళ్ళందరి గురించి ప్రార్థిస్తానండి శుక్రవారం ఉపవాసం ఉంటే. అలాగే మరి దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. నేను ఒకవేళ దేవుణ్ణి కొన్ని స్థితుల్లో విడిచిపెట్టానేమో, కానీ నన్నైతే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నన్ను బలపరుస్తూ నన్ను ఆయన ముందుండి నడిపించాడండి. అలాగే నా భర్తకి నాకు మంచి ఐక్యతనిచ్చాడండి. నా భర్త మరి అప్పటికంటే ఇప్పుడు మనకి రెండింతల ఆశీర్వాదం అంటాం కదండి, అలాగే అప్పుడు ఒకంతే ప్రేమించేవాడేమో, ఇప్పుడు నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడండి. ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది. నా భర్త నేను అన్ని విషయాల్లో సమాధానకరంగా ముందుకు నడవడం జరుగుతుంది. మరి అదే కాదండి, దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి. ఎందుకంటే దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి నేను ముందుకు నడుస్తుండగా దేవుడు వాక్యాన్ని చెప్పడానికి నాకు దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే మరి అనేక సంఘాలకు వెళ్ళి నా సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే సమాజంలో ఎంతోమంది నశించిపోయిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఇంకా నా పుట్టింటి వాళ్ళలాగే ఎంతోమంది తెలియక ఇతర దేవుళ్ళని నమ్ముకుంటున్నారు. వాళ్ళని రక్షించాలని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పడం. ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు కదా, సర్వలోకానికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించడని చెప్తున్నాడు. నాకున్న భారం ఏంటంటే నా కుటుంబం ఎలా కట్టబడిందో, నా కుటుంబం ఎలాగా, మరి నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకున్నాను వాక్యం ద్వారా, ఆ దేవుని తెలుసుకోవడం ద్వారా, నా భర్త ఎలా మారాడు, నా పిల్లల్ని ఎలా నేను దేవుళ్ళలో బలపరుచుకుంటున్నాను, నా కుటుంబాన్ని ఎలా ముందుకు నేను నడిపించుకుంటున్నాను, అలాగే ప్రతి కుటుంబం కూడా ఉండాలనే ఆశతో నేను ఏం చేస్తున్నానంటే నాకున్న సమయాన్ని దేవుడి కోసం ఉపయోగించుకుంటున్నానండి. అలాగే మరి ఒక ట్రస్ట్ కూడా నడిపించడం జరుగుతుందండి. ఆ ట్రస్ట్ ద్వారా మేము అనేక మంది పేద ప్రజలకి, అంటే సిటీల్లో, నగరాల్లో అందరూ సువార్త చేస్తారు, అందరూ సహాయం చేస్తారు. కానీ మారుమూల ప్రాంతాల్లో దేవుడు చెప్పాడు కదండి, భూదిగాంతల వరకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించడం అన్నారు. మరి ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పొరుగువారిని ప్రేమించమన్నాడు. అందరికీ భూదిగాంతల వరకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. పొరుగువారిని ప్రేమించడం అంటే వారికి సహాయం చేయడం అండి. మాకున్న దాంట్లో మరి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం,
తర్వాత ఆహారానికి సంబంధించిన కొన్ని వస్తువులు వాళ్ళకి పంచడం, చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, ఇలాగా కొన్ని కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుందండి. అది నా భర్త సహకారము, దేవుని కృపండి నిజంగా. మరి మా సొంత జ్ఞానం కాదండి. మరి ఇలా ముందుకు వెళ్తున్నాము అంటే కేవలము మా కుటుంబం పట్ల దేవుని కృప ఉందండి. మరి నా భర్త నన్ను ఎంతో సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అలాగే దేవుళ్ళో కూడా మేము ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మా పిల్లలిద్దరూ దేవుళ్ళో ఎంతో బలంగా ఎదుగుతున్నారండి. యవన బిడ్డలు ఇద్దరు కూడా. మరి మా బాబు అయితే దేవుని సన్నిధిలో పరిచర్యలో ఉంటాడండి. పాప అయితే కోయిర్లో ఉండి పాటలు పాడుతూ ఆదివారం అంతా, మరి ఈరోజు యవన పిల్లలు ఎవరైనా సరే మరి దేవుని సన్నిధిలో ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా పిల్లలిద్దరు మాత్రం ఆదివారం ఉదయం మొదలుకొని మరి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలోనే ఉంటారండి. ఎందుకంటే అన్ని ఆరాధనలో పిల్లలు పాల్గొనడం జరుగుతుంది, ఆ పరిచర్యలో నడవడం జరుగుతుంది. మేము పడిపోయి విడిపోతాము అనుకున్నాం అసలు మా కుటుంబం. కానీ ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు నడిపించిన విధానం అంటే ఎంతో ఆశ్చర్యకరం అండి. ఆశ్చర్యకరం అంటే ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. ఆ రీతిగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. నా భర్తని, నన్ను, నా పిల్లల్ని, నలుగురం కూడా మేము దేవుని పనిలోనే ఉంటున్నామండి. మరి మా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నా భర్త కూడా ఎంతో భారంతో మరి మారుమూల ప్రాంతాల్లో బోర్లు వేయడం జరుగుతుందండి. చాలా దూర ప్రాంతాలు, ఎందుకంటే కొండ లోతుల్లోకి వెళ్ళి అక్కడ నీళ్లు దొరకండి వాళ్ళకి, అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి అయినా బోరు వేస్తున్నారన్నమాట. ఆ నీళ్ళు వాళ్ళకి అప్పుడు దొరకడం అంటే అది ఎంతో వాళ్ళకి ఆనందం అన్నమాట. చూడండి, మనకి దొరకదు అనుకున్న వస్తువు వచ్చి మనకి దొరికినప్పుడు మనం ఎంత సంతోషపడతామో, అలాగే వాళ్ళు కూడా నీళ్ళు వాళ్ళకి బోరు వేసినప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో దాన్ని బట్టి అయినా పరిచర్య చేస్తున్నారండి. అక్కడ దేవుని సువార్త చేస్తున్నారు, తన జీవిత సాక్ష్యాన్ని చెప్తున్నారు. మరి అనేక రీతిలుగా ఆయన కూడా వాడబడుతున్నారు. అలాగే నేను కూడా మరి పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, దేవుని తెలియని వాళ్ళకి ఎంతోమందికి దేవుని పరిచయం చేయాలనే ఆశతో మరి ట్రస్ట్ని నడిపించడం జరుగుతుందండి. మరి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకంటే భర్త లేని వారికి, ఉపాధి లేని వారికి కుట్టు మిషన్లు నేర్పించడం జరుగుతుందండి. ఆ మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ఏంటంటే ట్రస్ట్ ద్వారా ఐ క్యాంప్ పెడుతున్నామండి. ఎందుకంటే ఆ లొద్దు ప్రాంతాల్లో, ఆ మోరుమాల ప్రాంతాల్లో హాస్పిటల్ ఉండవండి. వాళ్ళకి మరి కళ్ళకి కావాల్సిన ఏదైనా సదుపాయం చేయాలని ఆలోచన కలిగి మరి ఐ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. కొంతమందికి ఆపరేషన్లు కూడా చేయించామండి. వారికి స్వెట్స్ కూడా ఇచ్చారు. తర్వాత మెడికల్ క్యాంప్ కూడా, మూడవదిగా మెడికల్ క్యాంప్ పెడుతున్నామండి. అంటే వాళ్ళు ఎక్కడికైనా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం రావాలండి వాళ్ళు. అందుకని మాకు కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి 2 సార్లు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా అనేక పరిచయాలు జరుగుతున్నాయండి. ఆహారం లేని వారికి ఆహారం పంపిణీ చేయడం, వస్త్రం లేని వస్త్రాలు పంపిణీ చేయడం, తర్వాత వాళ్ళకున్న ఆర్థికంగా ఏ అవసరం ఉంటే అవసరత తీర్చడం జరుగుతుంది. మీకు లాంటి వారు అందరూ మాకు సపోర్ట్ చేయాలండి. ఇందులో మీరు వాలంటరీగా చేయొచ్చు, లేదంటే మీరే స్వయంగా వచ్చి మీరు ఏది ఇవ్వాలనుకుంటే ఆ ప్రాంతవాసులకి మీరు ఏది ఇవ్వాలనుకున్నా మీ చేతులతో స్వయంగా ఇవ్వచ్చండి. మాకు మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ ట్రస్ట్ని ముందుకు కొనసాగే విధంగా మేము ఇంకా దేవుళ్ళలో బలంగా అనేకులకు ఉపయోగకరంగా ఉండేటట్టు, ఆశీర్వాదకరంగా మేము దేవుని కృపలో వర్ధిల్లేటట్టు మీ అనుదిన ప్రార్థనలో గురించి ప్రార్థించండి.